హలో అండి. పుచ్చకాయ తొక్కలతో పచ్చడి చేసుకుందామండి టేస్టీగా. ఇదేంటి పుచ్చకాయ తొక్కలతో పచ్చడి అనుకుంటున్నారా? అవునండి. పుచ్చకాయ లోపల గుజ్జు తినేసి మనం తొక్కలు పాడేస్తాం కదా. కాకపోతే అందులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి. అది చాలా ఆరోగ్యకరము. ఇదివరకు మన పెద్దవాళ్ళు, పూర్వీకులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వాటిని కూడా ఎక్కువగానే తినేవారండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనకి కొంచెం ఆరోగ్యాలు తక్కువగానే ఉంటున్నాయి కదండి. బీపీలు, షుగర్లు తొందరగా వచ్చేయడం అయ్యిని ఓపిక కూడా ఉండట్లేదు కదా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉంటే మనకి చాలా విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయండి. దానికోసం మా నాన్నమ్మ చేసిన ఈ పుచ్చకాయ తొక్కల పచ్చడి నేను కూడా చేస్తున్నాను. మీరు చూస్తారని వీడియో తీస్తున్నాను. చూడండి. దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ముందు వేరుశనగ గుళ్ళు వేసానండి. అవి బాగా వేగాలి. అవి వేపుతూనే ఉండాలండి. అవి అసలు నల్లబడకూడదు అనమాట. కలర్ చేంజ్ అయితే టేస్ట్ అంతా మారిపోతుందండి. అందుకోసం గరిటెతో కదుపుతూనే ఉండాలి. కానీ పచ్చి ఉండకూడదండి. బాగా వేగాలన్నమాట. అందుకోసం మనం ఒక్క క్షణం కూడా ఆగకుండా అలా వేపుతూనే ఉండాలి. ఒక్క నిమిషం అలా ఆగినా కూడా అదేమవుతుందంటే అడిగిని కలర్ చేంజ్ అయిపోతుందండి. టేస్ట్ మారిపోతుంది. అందుకోసం జాగ్రత్తగా వేపుకుంటే అలాగా టేస్ట్ మారకుండా ఎంతో టేస్టీగా పచ్చడి రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు వేగిన తర్వాత ఆ వేరుశనగ గుళ్ళు మనం వేరేగా బౌల్లోకి తీసేసుకుందాం. ఆయిల్ పడకుండా అన్నీ తీసేసుకుని లైన్గా బౌల్ పక్కన పెట్టేసుకుని అవన్నీ తీసేసుకుని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం పచ్చిమిర్చి నాటు పెట్టుకుని వేసుకోవాలండి. నాటు పెట్టుకోకుండా అస్సలు పచ్చిమిర్చి వేసుకోకూడదు ఆయిల్లో. ఎందుకంటే పచ్చిమిర్చి పేలుతావండి. ఆ పేలు ఏమవుతాయంటే ఎక్కువగా మొహం మీదకి చెందడానికే వస్తాయి. అందుకు పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాటు పెట్టకుండా మాత్రం వేయకూడదండి. చాలా జాగ్రత్త. కొంచెం మనం ముఖం కూడా దగ్గరగా పెట్టకూడదండి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఇంచుమించు కొంచెం వెనక్కి ఉండడమే మంచిది. ఎందుకంటే చిటపటలాడతా నాటు పెట్టలేదు పచ్చిమిర్చి పేలి పైకి వచ్చేస్తుంది. అందుకు పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే వేయించాలండి. మనం చట్నీలకి అది వేయించాం కదా, అప్పుడు కూడా పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా నాటు పెట్టైనా వేయించవచ్చు, ముక్కల కింద కట్ చేసుకునైనా వేయించుకోవచ్చు. అంతేగాని పచ్చిమిర్చిలాగా వేయించకూడదండి ఎప్పుడు కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా, ఇవి కూడా జాగ్రత్తగా వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. మళ్ళీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదండి, పై తొక్క శుభ్రంగా చెక్కేసి లోపల ఎరుపు అనేది ఏమీ లేకుండా దాన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి వాటిని ముక్కలు కోసానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఆ ముక్కల్ని ఇదే నూనెలోకి వేసేసుకుని వేగనివ్వాలండి. ఇది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. స్పీడ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే లోపల గుజ్జంతా వేగాలి. అలాగని మాడిపోకూడదండి. ఇది కూడా ఎంత బాగా మగ్గితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. దీనికోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వేస్తూ ఉండాలి. అది బాగా మగ్గుతుందనమాట నూనెలోనే. చూసారా ఎలా వేగుతుందో. పుచ్చకాయ జ్యూస్ తాగుతాం. మామూలుగా పుచ్చకాయ ముక్కలు కూడా గ్లాసుల్లో కట్ చేసి వేస్తే తింటాం. ఇది ఎంతమందికి తెలుసండి పుచ్చకాయ పచ్చడి చేస్తారని? తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా చూసి తెలుసుకోండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఇందులో వామాకులు కూడా వేస్తున్నానండి.
ఎందుకంటే వామాకు తినడం వల్ల మనకి అరుగుదల అనేది చాలా బాగుంటుందండి. అందుకోసం వామాకులు చాలా వాటిలో ఉపయోగించవచ్చు. నేను ఈ పచ్చట్లో వేస్తున్నానండి. ఒక 6 వామాకులు వేసాను ఇందులో. అవి కూడా ఈ ఆయిల్లో వేసేసాను. అవి కూడా జాగ్రత్తగా కదుపుతూ ఉంటే ఆకు తొందరగానే మగ్గిపోతుందండి. అవి వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు అరుగుదల చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా వేపుతూ ఉంటే ఈలోపు ముక్కలు వేగిపోతాయి, వామాకు కూడా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. తీసేసుకుని ఇవి చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా